హాయ్ హలో అందరు నమస్తే, వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. అప్పుడు రాజకీయాలు మక్కువతో కొంత వ్యవసాయం మీద మక్కువతో వ్యవసాయంలోకి దిగుతుంది. బీజేపీలో మా స్నేహితుల ద్వారా తిరుగుతూ అలాగే రాజకీయ భవిష్యత్తు బీజేపీతో స్టార్ట్ అయింది. గోరంట్ల మండల ఇన్ఛార్జ్గా కూడా పనిచేశాను. రెండు శాఖల్లో పనిచేస్తూ కూడా అలాగే బీజేపీలో కొనసాగాము. ఇంటి గారు బిల్డింగ్ కాంట్రాక్టర్ అయినా కూడా ఆ వృత్తిలోకి నేను వెళ్ళలేదు. మా కమ్యూనిటీ అంటే మా రెడ్డి కమ్యూనిటీలో మా బంధువులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, చాలామంది ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నమాట. ఇలాంటి బాధలన్నీ పడినామన్నమాట. ఇన్ని బాధలు పడి మనం అధికార పార్టీలో ఉంటే ప్రజలకు మంచి చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో 2004లో ఈ గోరంట్లలో కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లు లేరు. అలాంటప్పుడు ఒక రాజారెడ్డి అనే వ్యక్తి చెప్పి అప్పుడు రవీందర్ రెడ్డి గారి హయాంలో నాకు స్టోర్ డీలర్ కూడా చేసినారు. గాంధీ గారి నిర్ణయం వల్ల మన రెండు రాష్ట్రాలు ఇడిపోవడము, అక్కడ తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కావచ్చు, మనోభావాలు దెబ్బతినడం. ప్రతిపక్షంలో కొత్త ఏం కాదు, ఎందుకంటే నేను బీజేపీలో ఉండేదంతా ప్రతిపక్షమే. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉంది. నేను దాదాపు అంటే బీజేపీలో 15 సంవత్సరాలు కొనసాగాను. 2014 నుండి 2019 వరకు వాళ్ళ అధికారంలో ఉన్న గోరంట్లు చేసింది ఏమీ లేదు. అధికారం టీడీపీ ఉందని చెప్పి మా సర్పంచ్ గారిని నన్ను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టినాను. ఇక్కడ ప్రజల కష్టాలు తెలుసుకుని ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా బోర్ నీళ్ళు చాలకపోతే మళ్ళా గోరంట్ల టౌన్లో చాలామంది బోర్లు వాటర్ అమ్ముకుంటా అంటే అక్కడ కూడా వాటర్ కొనుగోలు చేసి గోరంట్ల గ్రామ పంచాయతీ 2017 నుంచి 2019 వరకు అంటే నేను రాజకీయాలకు చేరడంలోనే ఒక ప్రతిపక్ష పార్టీలోంచి కొనసాగుతూ వచ్చాను. ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తిని. ఇక్కడ నిమ్మల కిష్టప్ గారు మంత్రిగా ఉన్నారు, పార్సారి గారు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఇంతమంది ఈ గోరంట్లకు సంబంధించిన నాయకులు ఉన్నా కూడా ఎవరు చేయలేదు. ఈ వర్షాలు బాగా పడడం వల్ల నాయకులు కూడా అంత పట్టించుకోకుండా లేదంటే సబ్సెంట్గా మాకు నీళ్ళు కావాలని శంకరనారాయణ మంత్రిగా ఉన్నారు, ఆయనతో కూడా మేము కొట్లాడడం జరిగింది. ఉషమ్మక్క గారు పెనగొండ నియోజకవర్గం వచ్చిన రోజు దాదాపు అంటే 50 వెహికల్స్తో 50 వెహికల్స్ అంటే దాదాపు ఒక 200 మందితో నేను పోయి అక్కగారికి స్వాగతం పలికింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా అందుతున్నాయి. ఇది అభివృద్ధి అంటే. కానీ అభివృద్ధి జరగలేదు, అవినీతి జరిగింది అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి, కానీ మా పార్టీ వాళ్ళు చెప్పలే కదా. అక్కడ మా పార్టీ వాళ్ళు చెప్తే నమ్మల్లా వాళ్ళ కమ్యూనిటీ ద్వారా. ఇంకా అలా పోతే ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అటువంటి లీడర్ ఎవరు లేరు. చాలా మంది బయటకు వచ్చారు కదా, నాకే సీటు నాకే ఆశిస్తున్నారు. చాలా మంది అట్లా నుంచి వచ్చారు, పెనగొండ నుంచి వచ్చారు, అంటే స్థానిక నాయకులే అంటే చెప్పుకోవచ్చండి. నేను ఇప్పుడు ఉన్నాను ఇక్కడ గోరంట్లో ఒక వార్డు నెంబర్గా పోటీ చేశాను, ప్రజలకు సేవ చేశాను. కావాలంటే నేను ఒక సర్పంచ్గా నేను పోటీ చేయొచ్చు, అంతవరకే నా కెపాసిటీ. నేను ఎమ్మెల్యేగా టికెట్ కావాలంటే ఏమి నా ఎమ్మెల్యే టికెట్ కావాలంటే మన స్థాయిని చూసుకొని మనం మండల నాయకులా లేదంటే రాష్ట్ర నాయకులా లేదంటే మన ప్రజలకు ఎంత మాత్రం సేవ చేశాము, ఈ 5 మండలాల్లో నేను గుర్తింపు ఉన్నానా, నేను ప్రజలకు గుర్తింపు ఉన్నానా, నేను ప్రజలకు సేవ చేశానా అని ఒకసారి మనం తెలుసుకొని టికెట్ అడుగుతుంటారు కామన్గా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను మామూలుగా. ఇప్పుడు ఎవరో చాలామంది ఇండిపెండెంట్గా చేయింటారు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు మగము తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు. ఎవరికి ఉషమ్మకి వెళ్ళిపోయిందంటే నేను పద్దనే కాపక్కండ వేస్తానంటారు. ఇది ఎంత ఏం పెద్ద పట్టించుకోండి అంటే అట్లా అయిపోతుంది అనమాట. మంచి వేవ్ వచ్చినప్పుడు బాగా నడుస్తుంది రియల్ ఎస్టేట్, ఒక్కోసారి పడిపోతుంది చూడండి. ఆ విధంగా ఎలక్షన్ స్టార్ట్ అయిందంటే మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళు ఈ పార్టీలోకి ఆ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి కామన్గా జరుగుతుంటాయి. వైఎస్ఆర్ కాదు, ఈ గోరంట్ల మండలంలో సచివాలయాల్లో మీరు పోవండి, అక్కడ ఉద్యోగాలు పొంది చేస్తున్న వాళ్ళు యా పార్టీ వాళ్ళకి అడగండి. ఇందుకెందుకు మా గోరంట్ల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబాల నుంచి ఒక్కరు కూడా ఎలిజిబుల్ కాలేదండి సచివాలయ ఉద్యోగంలో. అందరూ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు దండుకొని తినేకి సరిపోయింది. కానీ ఇక్కడ ఉన్న చూడండి ఈ రాక్కుంట్లో ఊరికే చెట్లు ఏం లేదు, జేసీ పెట్టేసి ఊరికే తోడేసి దానికి 2 లక్షల బిల్లు చేశారు. 30 సీట్లు కూడా రావు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చుంటారు. 151 సీటు వచ్చింది. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకోకుండా ప్రజలు నమ్మేశారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలతో ఆయన 175 అని చెప్తున్నాడు. అన్నీ కాకుండా 151 పైచిలుకుగానే మేము మళ్ళీ కొడతామని చెప్పి కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా కొత్తగా బోర్లు వేసి పైప్ లైన్ వేసి కుళాయిలు ఇచ్చి వాటర్ కూడా డ్రింకింగ్ పర్పస్ కూడా గవర్నమెంట్లో ఇప్పటి వరకు ఇబ్బంది ఏం జరగలేదు. ఇప్పుడు వాళ్ళు కొంతమందికి పార్టీ పరంగా
ఏదన్నా నా పోస్టులు ఇప్పివ్వడం జరుగుతుంది. ఇంకా వార్డు మెంబర్గా అయితే ఓన్లీ ఒక బాస్కెట్ అని చేశాము. భక్తర్ను కూడా వార్డు మెంబర్గా చేయాలని అనుకోండి, మొన్న కాలేదు. ద్వారా ముఖ్యమంత్రి కలిసి మా గోరంట్ల గ్రామ పంచాయతీకి శాశ్వతంగా మనకు గొల్లపల్లి రిజర్వాయర్ దగ్గర ఉంది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా గోరంట్లకి తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము తప్పకుండా అది నెరవేరుస్తాము. గోరంట్ల గ్రామ పంచాయతీ ప్రజలకి మాట ఇచ్చాము. తప్పకుండా మేము ఈసారి గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోయి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీరు తెచ్చి ఇక్కడ డ్రింకింగ్ పర్పస్ చేస్తామని తప్పకుండా మా గోరంట్ల గ్రామ పంచాయతీ ప్రజలకి మీ స్టార్ న్యూస్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తుండా, మీరందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఉషమ్మక్క గారిని, శాంతమ్మక్క గారిని ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించుకుందాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు.